ఒకటి యేసునామములో ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎలా ఏ పని చేయాలంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అక్కడ మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతురు అంటే మనకి విశ్వాసం అవసరము. హల్లెలూయా. ప్రార్థన కంటే ముందు మనకేముండాలి? విశ్వాసం లేకపోతే దేవునిలో మనం నిలవలేము, దేవునిలో నడవలేము, దేవుని కోసం జీవించలేము, దేవుని కోసం బ్రతకలేము. శ్రమ రాగానే కృంగిపోతాం, శోధన రాగానే కృంగిపోతాం, అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం. అందుకని ఏమనంటే విశ్వాసంతో ప్రార్థన చేయండి, కార్యాలు దేవుడు చేస్తాడు. మరియు మీరు ప్రార్థించినప్పుడు వేటిని అడుగుతులో అవి దొరికిన నమ్మిన వాటిని మీరు వాటిని వారితో చెప్పాను. విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు మనం తక్కువ ఏదైతే కోల్పోయామో, ఏదైతే మనం కోల్పోయామో వాటిని పొందుకోవడానికి, అనారోగ్యంతో మనం పడి ఉన్నాం మళ్ళా మనం ఆరోగ్యం పొందుకోవడానికి నమ్మితే విశ్వాసంతో ప్రార్థన చేస్తే తప్పగా దేవుడు మనకేం చేస్తాడు? వాటిని సహాయం చేసి మన పురుకొల్పి మనకు ఆరోగ్యంతో ఉంచి మళ్ళా దేవుడు మనల్ని బలపరుస్తాడు. అయితే మనకు రెండోది ఏమన్నా, ఒకటి యేసునామములో ప్రార్థన చేయాలి, రెండోది విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసం లేకపోతే మనం ఆయనకి ఇష్టడుగా, నీ కుమారుడికి నువ్వు ఇష్టం, నీ తండ్రికి ఇష్టడుగా బ్రతకలేకపోవచ్చు. కానీ దేవుని నామంలో విశ్వాసం లేకపోతే మనం ఆయన బిడ్డలుగా కొనసాగలేము. అందుకనే రక్షణ పొందిన దానికి మనకి ఏం ఉండాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే మనం దేవునికి ఇష్టడుగా ఉండలేము. ఉండాలి అంటే ప్రతి ప్రార్థనలో నీ విశ్వాసంతో అన్నా వెళ్ళింది దైవ మందిరానికి, నా దేవుడు నాకు ఎందుకు ఈ కార్యము చేయుడు, ఎందుకు చేయుడు, చేస్తాడు. ఒక దృఢమైన విశ్వాసంతో ప్రార్థన చేసింది, తప్పక దేవుని కార్యమును చూసింది. అయితే నాకు ఇచ్చావు కదా ఈ బహుమానాన్ని, నేనే చేసుకుంటానని దైవ మందిరములోనే వదిలేసింది. ఎందుకు వదిలేసిందంటే ఆడ కొరత కనపడుతుంది. ఏ కొరత కనపడుతుందంటే యాజకత్వం అనే కొరత కనపడుతుంది. అలా దినాల్లో యాజకుడు సరైన మంచి ప్రవర్తన కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు లేడు. ఈ ఏలి చూస్తే మన దృష్టి కలిగిన వాడు, ఏలి కుమారుడు చూస్తే వివక్షంగా ప్రవర్తిస్తుంది. అయితే ఆడ ఏమి కొత్తగా ఉందంటే యాజకత్వం కొత్తగా ఉంది కనుక విశ్వాసంతో ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన బహుమానం పొందుకుంది. ఆ బహుమానం దేవునికే సమర్పించింది. ఎందుకు ఇచ్చిందంటే యాజకత్వం కొత్తగా ఉంది, దేవుడు ఆమె అడిగిన వాటిని పొందుకుంది, కుమారుని దేవుడు సహాయము చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దొరికిన నమ్మిన మీరు వాటిని పొందుదురని వారితో చెప్పాను. శిష్యులతో చెబుతున్నాను, ఆయన మీరు ఏంటైతే నమ్ముతారో వాటిని పొంది ఉన్నారని విశ్వసించండి. విశ్వసించిన వాడు కలవరపడడం కానీ విశ్వాసంతో ముందుకు వెళ్తాడు. హల్లెలూయా. విశ్వసించిన వాడు ఎన్నటి కలవరా, విశ్వసించలేని వ్యక్తి కలవరపడతాడు. ప్రతిదానికి ఆందోళన చెందుతాడు. అవునా కదా? విశ్వాసం లేదు ప్రతిదానికి. తుఫాను శిష్యులు ఏం చేస్తారంటే వాడలో ప్రయాణం చేసి వెళ్తున్నారు, కలవరం వచ్చేసింది, అవిశ్వాసంలోకి వెళ్ళారు, విశ్వాసంలో నుండి తొలగిపోయారు కనుక వాళ్ళకి కలవరం వచ్చింది. ఈయన మమ్మల్ని రామన్నాడు, ఈయన ఎక్కడికి వెళ్ళాడు అని ఆందోళన చెప్తున్నప్పుడు వెంటనే వారికి నేనే అని తాను రుజువు పరుచుకున్నప్పుడు వారికి విశ్వాసం కలిగింది. అయితే నీవైతే నేను కూడా నడవడానికి నాకు శక్తి నీవు అధికారం ఇవ్వనప్పుడు నడిచినప్పుడు నడచడానికే ప్రయత్నం చేశాడు. కానీ గాలిని చూసి అవిశ్వాసంలోకి వెళ్ళిపోయాడు, అల్ప విశ్వాసగా మారాడు. అల్ప విశ్వాసం ఏదో నుండి తొలగించుకొని విశ్వాసంతో ప్రార్థన చేస్తే అడిగిన వాటిని అన్నిటి దేవుడు నాకు సహాయము చేస్తాడు. చదువుకోవట్లేదా? అడుగు, ప్రార్థన చేసి దేవుడు తప్పక జ్ఞానవంతులుగా దేవుడు తయారు చేస్తాడు. హల్లెలూయా. స్కూల్కి వెళ్తలేదా? వాళ్ళ కోసం రహస్యంగా ప్రార్థన చేయి. స్కూల్కి వెళ్ళి తట్టుగా నిన్నే ప్రతిన్నాడు, అమ్మా నేను స్కూల్కి వెళ్ళాలి, టైం అవుతుంది, వాళ్ళే నిన్ను ప్రేరేపించి బలవంతం చేసి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కడ ఉందంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడి కార్యాలు తప్పక చేస్తాడు. 3